హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో కమ్మనైన కట్టు పొంగల్ చేశానండి. గుడిలో ప్రసాదంగా తిన్నప్పుడు చాలా చాలా బాగుంటుంది కదా. అది ఈజీగా కుక్కర్లో ఎలా చేయాలో మన వీడియోలో చూడబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ అండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా పొంగల్ కోసం బియ్యం తీసుకోవాలండి. సోనా మసూరు బియ్యం ఉంటుంది కదా, అలాంటి వాటి కన్నా రేషన్ బియ్యం అన్నది బాగుంటుందండి, అస్సలు మిస్ చేయకండి. నేను 1 గ్లాసు రేషన్ బియ్యంకి 3/4 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పుని బాగా దూరగా వేయించుకోవాలండి. పెసరపప్పు రంగు అన్నది అస్సలు మారకూడదు, కొంచెం పచ్చి వాసన పోతుంది కదా, అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పెసరపప్పు కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఈ పెసరపప్పుని బియ్యంలోకి వేసుకొని బియ్యాన్ని బాగా కడుక్కోవాలండి. రేషన్ బియ్యం కాబట్టి 1కి 2-3 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. ఇలా కడిగిన బియ్యాన్ని కనీసం ఒక అరగంట సేపు అన్నా నానబెట్టాలండి. ఇలా నానబెట్టడం వల్ల పొంగల్ అనేది సాఫ్ట్గా ఉంటుందండి. అస్సలు మిస్ చేయకండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు టైం లేకపోతే కనీసం ఒక 10 నిమిషాలైనా నానబెట్టండి. 1 కప్పు బియ్యానికి 3/4 కప్పు మనం పెసరపప్పు వేసాము కదండి, దీనికి మనం 5 కప్పుల నీళ్ళు అన్నది వేసుకోవాలి. దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టాలండి. అరగంట తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను, బియ్యం బాగా నానిపోయింది. దీన్ని మనం కుక్కర్లోకి మార్చుకోవాలండి. కుక్కర్లోకి ఈ బియ్యాన్ని వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అన్నది ఇక్కడే వేసుకోవాలండి, మళ్ళీ తర్వాత మనం కలపడానికి వీలుండదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలానే కొంచెం పసుపు. పొంగల్ అన్నది కొంచెం తెల్లగా ఉంటుంది కదండి, అలా ఉండకుండా కొంచెం ఎల్లోగా కనిపించడం కోసం పసుపు అన్నది యాడ్ చేశాను. మీరు కూడా వేసి చూడండి ఫ్రెండ్స్, ఈ స్టేజ్లోనే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత అన్నది పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ పెట్టుకోవాలి. 2 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి, పొంగల్ అన్నది సాఫ్ట్గా ఉడికిపోయింది. చూసారా, మొత్తం కలిపి ఈ పొంగలు కమ్మగా ఉండాలి అంటే కొంచెం పాలు అన్నది యాడ్ చేసుకోవాలండి. ఇది ఎవ్వరూ చెప్పరు, ఒకసారి మీరు పాలు వేసి చూడండి. మామూలు పొంగల్, స్వీట్ పొంగల్కి పాలు వేయచ్చు, ఇలా కార పొంగల్కి కూడా పాలు అన్నది వేసుకోవచ్చండి. పొంగల్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. పొంగల్లో నెయ్యి అన్నది ఎంతైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నెయ్యి కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, అలానే జీడిపప్పు కూడా మీ ఇష్టం అండి, మీరు ఎంతైనా వేసుకోవచ్చు. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఇలా వేగుతున్నప్పుడే మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, వీటితో పాటు కాస్త కరివేపాకు వేసుకోవాలండి. నేను ఇంగువ వేసానండి, ఆ వీడియో క్లిప్ అన్నది మిస్ అయింది. పొంగల్లో ఇంగువ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేయకండి ఫ్రెండ్స్. ఇవి ఇలా వేగుతున్నప్పుడే మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కొత్తిమీరని వేసిన తర్వాత 2 సెకండ్స్ కంటే ఎక్కువ పెట్టకూడదండి. ఇప్పుడు ఈ పోపు అన్నది మనం పొంగల్లో కలిపేయడమే. మనం చిటికెడు పసుపు వేయడం వల్ల పొంగల్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. పసుపు వేయడం వల్ల ఏమీ ఎక్కువ ఇది కాదండి, పొంగల్ అయితే రెడీ అయిపోయింది. మీ ఇంట్లో పొంగల్కి సాంబార్ ఇష్టపడతారా, చట్నీ ఇష్టపడతారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే వేడివేడి పొంగల్కి చట్నీనే ఇష్టపడతారండి. అందరూ చేసే పొంగల్లో కన్నా మన పొంగల్లో 2 డిఫరెంట్ ఉన్నాయండి. చిటికెడు పసుపు వేశాను, 1 గ్లాస్ పాలు వేశాను. ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తేజ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.